మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం ప్రస్తుత గారు. నమస్తే. నాకు జనరల్గానే వెయిట్ లాస్కి సంబంధించిందే మనం చాలా ఆ ఫుడ్ తీసుకోండి, ఈ ఫుడ్ తీసుకోండి, ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా అని కాకుండా ఒక 21 డేస్కి మామూలుగా అడుగుతున్నాను, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే అటు ఫిజికల్గాను మెంటల్గాను అండ్ వెయిట్ లాస్ కూడా నిదానంగా అదే ఫుడ్కి అలవాటు పడితే వెయిట్ రెడ్యూస్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ ఫుడ్స్ తీసుకోవాలి అండ్ దానికంటూ కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా, అంటే మార్నింగ్ అవర్లో ఏం తీసుకుంటే మంచిది, మధ్యాహ్నం ఏం తీసుకుంటే మంచిది, నైట్ పడుకునేటప్పుడు బెడ్ టైంలో ఏం తీసుకుంటే మంచిది. యా, బేసికల్గా అంటే నాకు తెలిసి ఇది న్యూ ఇయర్లో స్టార్టింగ్లో మంచి క్వశ్చన్ అని కూడా చెప్తాను. ఎందుకంటే చాలామంది న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం పెట్టుకుంటారు, అసలు 2024లో మినిమం ఇలా వెయిట్ లాస్ అవ్వాలి, లేకపోతే మంచి రెజల్యూషన్స్ ఎక్కువ పెట్టుకునే వాటిల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్, నేను ఈ విధంగా కోపం తగ్గించుకోవాలి, నేను ఈ విధంగానే కంటే 80% రెజల్యూషన్ ఏముంటుందంటే వెయిట్ లాస్ అవ్వాలి అని మాత్రం పెట్టుకోవడం, జిమ్ములలో కట్టడం అనేది చాలా వాస్తవం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద హెల్త్ ఆర్ వెయిట్ లాస్, వన్ పారామీటర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడు చెప్తుంటాను, కీవర్డ్ ఏంటంటే 80% న్యూట్రిషన్ డైట్, 20% ఫిజికల్ యాక్టివిటీ. సో ఇది మీరు ప్రపంచంలో ఏ పెద్ద శాస్త్రవేత్తల నుంచి, డైటీషియన్స్ నుంచి ఎవరిని తీసుకున్నా మీకు చెప్పేది ఏంటంటే ఫుడ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. సో పర్ఫెక్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు అడిగింది ఏ ఫుడ్ తీసుకుంటే అనేది ఉంది. సో ఏ ఫుడ్ తీసుకుంటే మనం వెయిట్ మెయింటెనెన్స్ కానీ, వెయిట్ లాస్ కానీ, అలాగే సెవరల్ డిసీజెస్ ఉంటాయి, లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, పీసీఓఎస్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, మూడ్ డిజార్డర్స్ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, ఇన్సోమ్నియా కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ ఫుడ్. సైకిల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫుడ్ వెన్ యూ గెట్ అప్. లేచిన దగ్గర నుంచి నువ్వు పెట్టుకునే ఆహారంతో నీ మనస్సు, నీ మూడు, నీ బిహేవియరు ప్రవర్తించడం జరుగుతుంది. సో అలాగే అదేంటి రియాక్షన్స్, ఫిజియలాజికల్ రియాక్షన్స్ ఏదైతే జరుగుతాయో బాడీలో, దాన్ని బట్టి నీ బిహేవియరల్ యాక్షన్స్ వస్తుంది, నీ బాడీ రియాక్షన్స్ ఏంటంటే నువ్వు వెయిట్ పెరగటం కానీ వెయిట్ తగ్గడం కానీ జరుగుతుంది. సో ఆ పారామీటర్స్లో తీసుకుంటే ఏంటి అంటే చాలా స్టైలిష్ డైట్ తీసుకోవటం, ఏమన్నా అనగానే కీటో డైట్ చేస్తానా, లేకపోతే ఈ డైట్ చేస్తానా, డైటింగ్ చేయాలా. అసలు డైటింగ్ అనే వర్డ్కి నేను యాంటీ. డైటింగ్ అని అననే వద్దు. ఎవరైనా నార్మల్ ఫుడ్ అంటే రోజువారీ మనం ఇంతకుముందు పాతకాలంలో దీని ఫుడ్ తింటుంటేనే డైటింగ్ చేసినా ఓ అంటున్నారు. అంటే నార్మల్ ఫుడ్ కాస్త ఇప్పుడు ఏమైందంటే అది అబ్నార్మల్ అయిపోయింది. జనరల్గా ఇప్పుడు పిజ్జానో, బర్గరో, లేకపోతే ఏదైనా జంక్, బిర్యానీ పెడితే వద్దు అన్నమంటే ఓ డైటింగ్గా అంటున్నారు. అంటే అదే నార్మల్ ఫుడ్ అయింది, మనం తినే నార్మల్ ఆహారమే అబ్నార్మల్ అయిపోయింది. సో బేసిక్ ఫుడ్ తినండి. ఎలా ఫుడ్ తీసుకోవాలి 21 డేస్ అని అడిగారు. కరెక్ట్. యువర్ రిజల్యూషన్స్ తీసుకునే కంటే వాట్ ఐ సజెస్ట్ ఈజ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్ గోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ఫిల్ ఏ లాంగ్ టర్మ్ గోల్. వై నాట్ ఎ జాన్వరీ గోల్ పెట్టుకుందాం. సో ఆల్రెడీ వీఆర్ డూయింగ్ లైక్ 1-2 డేస్ జాన్వరి ఫస్ట్ వీక్లో చేస్తున్నాం కాబట్టి మీరు అన్నట్టు 21 డేస్ గోల్ పెట్టుకున్నామంటే జాన్వరి 31 వరకు మనం చెప్పే ఇది వాళ్ళు ఫాలో అయ్యి ఇన్ని కేజెస్ తగ్గాము అని కనుక మనకు కమెంట్ చేస్తే ఎవ్రీ మంత్ మనం ఒక డైట్ ప్లాన్ చెప్దాము. సో ఫెబ్ డైట్ ప్లాన్, మార్చ్ డైట్ ప్లాన్, ఇలాగా. సో ఇప్పుడు మనం చేసే దాంట్లో నా వీడియోస్ చూసి సైలెంట్ శిష్యులము అని కమెంట్ చేసి 7 కేజెస్ తగ్గాను, 14 కేజెస్ తగ్గాను ఇలా చెప్తుంటే ద ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఈజ్ దేర్. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు షేర్ దిస్ డైట్ ప్లాన్ టు మై వ్యూవర్స్. సో ఏంటి అంటే బేసికల్గా మార్నింగ్ లేవగానే గోరువెచ్చ నీళ్ళు తాగటం అనేది మ్యాండేటరీ అండి. ఫిజికల్ రియాక్షన్స్ నైట్ పడుకున్నప్పుడు మనం బజ్జున్న ఎలాగైతే మన ఆలోచన గిర్రా తిరుగుతున్నాయో మనకి పాస్ట్, ఫ్యూచర్, నో ప్రజెంట్, అలాగే బాడీలో మన అవయవాలలో ప్రతి ఒక్క క్లెన్జింగ్ సెషన్ కానివ్వండి, డైజెస్టివ్ ట్రాక్ట్, లివర్ క్లెన్జింగ్ అన్నీ జరుగుతుంటాయి. సో వాటర్ ఎలా అయితే ఒక మెషిన్ పనిచేస్తే బయటికి వేస్టేజ్ వస్తుందో అలా వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది. మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్ కాబట్టి ఆ వాటర్ అంతా పోతే డీహైడ్రేటెడ్ ఫీల్ అవుతా పొద్దున్న లెగ్గానే. ఇమ్మీడియట్ డీహైడ్రేషన్ అయినప్పుడు మోషన్ కూడా ఏదైతే బయటికి రావాల్సింది కూడా రాదు, అలాగే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే పొద్దున్న లేచి గోరువెచ్చని నీళ్ళు తాగంగానే వచ్చేస్తుందిరా బాబు అని చెప్తుంటారు అందరూ,
దట్ ఈస్ ద వన్ రీజన్. సో నువ్వు గోరువెచ్చని నీళ్ళు అరౌండ్ 800 ml నుంచి నీ వెయిట్ని బట్టి 1.5 లీటర్ కనుక తాగినట్టయితే నీ బాడీ యూ విల్ ఫీల్ సో గుడ్. సో క్లెన్జింగ్ అంతా జరిగిపోతుంది, ఏదైతే డైజెస్టివ్ వేస్ట్ మెటీరియల్ అంతా ఎక్స్క్రీట్ అయిపోతుంది. దట్ ఈస్ ద గుడ్ వే టు స్టార్ట్. అగైన్ యాజ్ పర్ మీ, గ్రీన్ టీ ఆర్ బ్లాక్ కాఫీ విల్ బీ గుడ్ టు స్టార్ట్, బట్ నాట్ ఇన్ ద పరిగడుపున మాత్రం తీసుకోకండి. ఎందుకంటే కొంతమందికి ఎసిడిటీ ఎక్కువ ఉంది కాబట్టి వీ సజెస్ట్, ఒకవేళ బ్లాక్ కాఫీ తీసుకున్నట్టయితే 1 స్పూన్ గీ కానివ్వండి, బటర్ కానివ్వండి, కోకోనట్ ఆయిల్ కానీ వేసుకొని తాగినట్టయితే అద్భుతమైన రిలీఫ్ ఉంటుంది. వై వీఆర్ సేయింగ్, జనరల్గా బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ యాజ్ ఇట్ ఈస్గా కూడా తాగొచ్చు, కానీ ఎప్పుడైతే మిల్క్ కంటైన్ చేస్తామో అప్పుడే దాని డిసడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పడం జరుగుతుంది. బట్ మేము ఆపుకోలేము మేడం అని అంటే దే కెన్ హ్యావ్ అ హాఫ్ కప్ ఆఫ్ టీ. దెన్ బ్రేక్ఫాస్ట్లో ఏముండాలి అని అంటే మోస్ట్లీ ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఈజ్ ద బేసిక్. అందరూ ఏం చేస్తున్నామంటే మనము ఇడ్లీ, దోశ, వడ తినొద్దా మేడం, మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ మన స్టేపుల్ డైట్ కదా. ఓకే, అక్కడికి కూడా వద్దాం. దోశ తీసుకున్నట్టయితే కనుక వీళ్ళు కొర్రల దోశనో రాగుల దోశనో వచ్చేసి 1 మంచిది వేసుకొని దాని మీద కొంచెం వెజిటబుల్స్ కానీ పన్నీర్ కానీ తురిమేసినట్టయితే యూ హ్యావ్ ఎ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ వచ్చేసాయి. గీతో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే కనుక వండర్ఫుల్ దోశ. అది కాకుండా పెసరట్టు కానివ్వండి, ఇలా ఏమైనా తీసుకున్నట్టు పోర్షన్ కంట్రోల్. 6 ఇడ్లీలు, చట్నీ బాగుంది కదా, సాంబార్ బాగుంది కదా, 6 ఇడ్లీలు లాగిచ్చేసిన తర్వాత సింపుల్ కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ లెవెల్ ఇట్టే కొట్టేయంగానే మీకు మధ్యాహ్నం మీరు గమనించండి, ఎప్పుడైతే హెవీగా తింటారో అంటే ఇలా దోశలు, ఇడ్లీలు ఇలాంటివి హెవీగా తింటారో మధ్యాహ్నం అంతకంటే ఎక్కువ తింటాం, అంటే ఆకలి ఎక్కువ కోరుకుంటుంది ఇంకా. సో కాబట్టి ఆల్వేస్ హ్యావ్ ఎ ప్రోటీన్ డైట్. వెజిటబుల్స్ కానీ, నట్స్ కానీ, సీడ్స్ కానీ పోర్షన్ కంట్రోల్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ ఇడ్లీలు చేసుకున్నట్టయితే కనుక దాంట్లో క్యారెట్ తురుము కానివ్వండి, కాస్త ఇలాంటివి వేసుకున్నట్టయితే వాళ్ళకు కాంప్లెక్స్ కార్బ్స్ యాడ్ అయినట్టు. సో బ్రేక్ఫాస్ట్ క్లియర్. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా మీరు నైట్ 12కో 1 గంటకో తింటూ ట్రై టు అవాయిడ్. ఇదివరకు కాలంలో అలా ఎందుకు పెట్టారు అని అంటే వాళ్ళు చచ్చేంత పని చేసేవాళ్ళు, బోల్డ్ అంత లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండేది. వాళ్ళు అసలు కూర్చునేవాళ్ళు కాదు, అక్కడ దాకా ఇల్లులు ఉండేవి, ఊడ్చేవాళ్ళు, కలాబీ చల్లేవాళ్ళు, పొలాలకు వెళ్ళేవాళ్ళు, ఇది మోసేవాళ్ళు. అదే ఇక్కడ నువ్వు కూర్చుని స్విచ్లు వేసడమే నడుస్తోంది. సో హౌ యు ఆర్ కన్స్యూమింగ్ యువర్ ఎనర్జీ. రెడ్యూస్ పోర్షన్ బాబా, రెడ్యూస్ పోర్షన్. మేము అవి తింటాం, తినండి. పొట్టు ఉన్నాయి తినండి, పొట్టు తీసేసినవి తినకండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే మీ ఐఫోన్కి గార్డ్ లేకపోతే వెనకాల స్క్రీన్ అది లేకపోతే ఎలా పగిలిపోతుందో, మీరు తినే న్యాచురల్ ఫుడ్, బియ్యంకి పొట్టు ఉండి కొంచెం డబుల్ పాలిష్ ఉన్నాయి తినేవాళ్ళం, అది మంచిది. మనము ఫుల్ తెల్ల అన్నం చేసుకొని తింటాం, అది డేంజరస్. నేచర్ ఎట్లా ఇస్తే దాన్ని కన్జ్యూమ్ చేయండి, నేచర్ ఇచ్చినట్టు కన్జ్యూమ్ చేయండి, నో ప్రాబ్లం. మేము ఈ స్టైల్ ఫుడ్ ఎవరు తినమని చెప్పట్లేదు, ఓల్డ్ ఫుడ్కే వెళ్ళమని చెప్తున్నాం, కొరల దోశ ఇలాంటివి. నెక్స్ట్ కమింగ్ టు ద లంచ్కి, రోటీయా రైసా, పిచ్చి కన్ఫ్యూజన్ మనకి జీవితంలో. సో బేసికల్గా 100 grams ఆఫ్ రైస్ తీసుకుంటే 28 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, వెరీ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అదే నువ్వు ఒక 6 inches రోటీ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో వచ్చేసి మీకు అరౌండ్ కార్బ్స్ వచ్చేసి 15 grams ఆఫ్ కార్బ్స్ అండ్ 2 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఇక్కడ మీకు ఆథెంటిక్గా చెప్తున్నాం కరెక్ట్గా. అయితే మొత్తానికి రైస్ బంద్ చేయాలంటే నో నీడ్. ట్రై టు కన్జ్యూమ్ బ్రౌన్ రైస్. పొట్టు అంటే ఇప్పుడు మీకు సెమీ పాలిష్డ్ బ్రౌన్ రైస్ కన్జ్యూమ్ చేస్తున్నారు, అది కూడా వేస్ట్ బా. తీసుకుంటే నిజంగా దంపుడు బియ్యం తినండి, లేదు కొర్రలు తినండి, లేదు మేడం నార్మల్ రైస్ తింటాం, వెరీ గుడ్. దెన్ ఇన్ని వెజిటబుల్స్ వేసుకొని తినండి. యూ కన్జ్యూమ్ అండ్ 100 grams బదులు యూ రెడ్యూస్ 80 grams. అప్పుడు మీకు కార్బ్స్ కూడా తగ్గిపోయింది. సో ఇదొక పారామీటర్స్. అండ్ ట్రై టు పుట్ ఏదైనా ఒక పన్నీరు లేకపోతే ఏదైనా లెగ్యూమ్స్, చిక్కుళ్ళు అట్లా ఉండేటట్టు చూసుకోండి. సో ఇది వచ్చేసి లంచ్. ఈ రెండింటికి మధ్య ఆకలి వేస్తే మాత్రం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కన్జ్యూమ్ వాటర్ ఆర్ గ్రీన్ టీ, డోంట్ కన్జ్యూమ్ మళ్ళీ ఎక్స్ట్రా ఫుడ్. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఈవినింగ్ నైట్ ఎర్లీ డిన్నర్ ఈజ్ ద కీ అండి. ఒక మదర్ మనకి కాల్ చేసింది, వాళ్ళ బాబు మజిల్స్ తగ్గిపోతున్నాయంట, చిన్నోడు పాపం, మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటారు. అది వచ్చి పెద్ద హాస్పిటళ్ళకి చూపించినా కూడా అబ్బాయికి మజిల్ పడిపోతుంది.
సో కాబట్టికి అతన్ని చూపిస్తే డైట్ ఒక్కటే మేడం దీనికి అన్నారంట. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. మనకి కౌన్సిలింగ్కి తను తీసుకుంది. అండ్ వెన్ షీ అండ్ తను చెప్పింది ఏంటంటే వాళ్ళ బాబుకు సేమ్ ఫుడ్ పెడుతుంది, మజిల్ వెయిట్ పెరగట్లేదు, కానీ ఎప్పుడైతే మన వీడియోస్ చూసి తను ఎర్లీగా సన్సెట్ లోపల తినాలి అని ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో బాబు 19 kgs నుంచి సేమ్ ఫుడ్ 22 kgs వరకు వెయిట్ పెరిగాడంట. బా సో అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఎర్లీ డిన్నర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. హెల్త్ వైజ్ కానివ్వండి, చాలా పెద్ద పెద్ద హెల్త్ ఎలిమెంట్స్ ఏమైతే ఉంటాయో అవి క్లియర్ చేసుకోవాలంటే ఎర్లీ డిన్నర్ ఈజ్ ద కీ. సో ఎర్లీ డిన్నర్లో ఏం తీసుకోవాలంటే బాయిల్డ్ వెజిటబుల్ తీసుకోండి, సూప్ తీసుకోండి, లేదు మేడం హెవీ ఫుడ్ తీసుకోకండి, విచ్ డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టదు. మీరు కావాలంటే ఇంత కిచిడి తీసుకోండి, పాలక్ కిచిడి తీసుకోండి, ఓ పెసరట్టు తీసుకోండి, బట్ ఆమ్లెట్ తీసుకోండి, బట్ ఎర్లీగా తినండి. అండ్ కన్జ్యూమ్ లాట్స్ ఆఫ్ వాటర్. ఆకలేస్తే ఎలా మేడం అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ చేసుకోండి, నేను బరువు తగ్గాలి, నా ఆరోగ్యమే ఇంపార్టెంట్, నా లైఫ్లో ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత ఓల్డ్ సామెత అయినా ఎవర్ గ్రీన్ సామెత అది, దాంట్లో ఇంకో మళ్ళీ వేరేది ఏం లేదు. బాడీ ఈజ్ లైక్ ఎ టెంపుల్. చెత్త చెదారం అయ్యకండి, బయట బోల్డ్ అంతుంది. అట్లీస్ట్ 15 days ఒక్కసారి మీరు కావాలంటే బయట ఫుడ్ జంక్ అలాంటివి తినాలనుకుంటే రెడ్యూస్ ద క్వాంటిటీ తీసుకొని కనుక మీరు ఇట్లా తిన్న అన్నిటికంటే ప్రియారిటీ ఏంటంటే ఫస్ట్ ఒక ప్లేట్లో ఫుడ్ పెడితే అన్నం ఫస్ట్ తినద్దు, ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే కూరగాయలు ఫస్ట్ తినండి, అవి తిన్న తర్వాత ప్రోటీన్ తినండి. అంటే చికెనో ఫిషో పన్నీరో లేకపోతే సోయా చంక్స్ లేకపోతే రాజ్మా ఇట్లాంటివి ఉంటాయి కదా, చిక్కుళ్ళు అట్లా. ఆ తర్వాత వస్తుంది నీకు కార్బ్స్, దెన్ వస్తుంది స్వీట్స్. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక 21 days స్వీట్స్ నన్ను అడిగితే ఆపండి. దట్ ఈస్ అ వెరీ గుడ్. షుగర్ ఈజ్ వెరీ డేంజరస్ అండి, వెరీ డేంజరస్. హ్యావ్ లోడ్స్ ఆఫ్ వాటర్. అన్నిటికంటే ముఖ్యమైనది స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోండి. స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే విషవలయం అన్నాను కదా, స్ట్రెస్ ఉంది, ఫుడ్ తిన్నాము స్ట్రెస్ వస్తుంది. సో కాబట్టికి మీరు చేయాల్సిందంటే కొంచెం చేతులు నోరు కట్టేసుకొని కొంచెం 1-2 రోజులు కష్టపడి మంచి ఆహారం వేయండి. ఐ రియలీ ప్రామిస్ యూ ఆల్, ఖచ్చితంగా మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది, నిద్ర బాగుపడుతుంది. నిద్ర ఎప్పుడైతే బాగుపడుతుందో వెయిట్ లాస్, మీ లైఫ్లో ఎవ్రీథింగ్ కరెక్షన్స్. నిద్ర చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్కి కానీ హెల్త్కి కానీ. సో 7 to 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్. దానికి మెయిన్ కరప్షన్ ఎక్కడ జరుగుతుందంటే మన ఫోన్ని ఒక 1 hour ముందు పక్కన పెట్టండి, చక్కగా సైలెన్స్లో క్వైట్గా ఒక మంచి మ్యూజిక్, సైలెంట్ మ్యూజిక్ పెట్టుకొని మంచి మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళి పడుకోండి. దిస్ January విల్ బీ అమేజింగ్ January అండ్ మీరు అనుకున్న ప్రొడక్టివ్ జాన్ అవుతుంది. ఎస్, మార్నింగ్ ఏం తినాలి, ఆఫ్టర్నూన్ ఏంటి, మధ్యలో స్నాక్స్ టైంలో ఏం తీసుకోవాలనేటువంటిది చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఈవినింగ్ టైంలో ఏం తీసుకోవాలని. అండ్ 21 days కనుక ఈ డైట్ ఫాలో అయితే నిజంగా ఏంటంటే మనం అనుకుంటాం కానీ మామూలుగా ఒక బ్రెయిన్ ఒక దాన్ని ట్యూన్ అయిపోతుంది అని అంటే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ట్యూన్ అయిపోతుంది ఆటోమేటిక్గా దానికి తగ్గట్టే మన నడవడికి కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, జనరల్ అలవాట్లు కానివ్వండి మారిపోతూ ఉంటాయి. అటువంటి వాటికి మాత్రం ఇది బెస్ట్ డైట్ అని చెప్పేసి చెప్తాను నేను. మీరు అన్నట్టు ఇప్పుడు 21 days అడిగారు మీరు ప్రాపర్గా. మీరైతే ఎక్స్పర్ట్ వీటిలలో చెప్పడంలో, నెంబర్స్ చెప్పడంలో నాకు తెలిసి. సో 21 days ద రిజల్ట్ వచ్చిందనుకో ఎంత హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళే ఫెబ్లో కంటిన్యూ అవుతారు. సో ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ జర్నీ ఫర్ దెమ్ 2024. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రస్తా మైనంపల్లి గారు. అయితే చాలామంది మీ దగ్గర టీనేజ్ పిల్లలతో పేరెంట్స్ కౌన్సిలింగ్కి రావాలనుకుంటారు. ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వెయిట్ లాస్ కానివ్వండి, లేదంటే షుగర్ వాటికి సంబంధించింది కానివ్వండి, అండ్ కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే సపరేట్ డైట్ త్రూ వాళ్ళని వాళ్ళు పర్సనల్గా వాళ్ళ పర్సనాలిటీతో పాటు అంతా బాగా చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ఓన్లీ డైట్ ప్యాటర్న్ తోటే. సో వాళ్ళ డైట్కి అంత డిమాండ్ ఉంది అండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంటున్నాను. సో మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? దే కెన్ కాల్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్. వాట్ ఐ సెడ్ ఇప్పుడు ఈజ్ ఎ బేసిక్ డైట్. ఇదే ఇంకా వాళ్ళు పర్సనలైజ్డ్, అంటే మేము ఎక్కువ వెయిట్ ఉన్నాము, మా వర్క్ స్టైల్ ఇది, లేకపోతే మేము ఆల్రెడీ చేసాము కానీ తగ్గలేదు, ఇలా అనుకునే వాళ్ళకి మనం కస్టమైజ్ చేస్తాము. సో దే కెన్ కాంటాక్ట్ అస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఫర్ అపాయింట్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ రస్తా మైనంపల్లి గారు. థ్యాంక్ యూ. నాకు చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ రస్తా మైనంపల్లి గారి అపాయింట్మెంట్ మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే, అది కూడా పర్సనల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే దాని నుంచి బయటపడటానికి కానివ్వండి,
అండ్ పిల్లల విషయంలో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే దాని నుంచి బయటపడడానికి కానివ్వండి, అండ్ డైట్ పరంగా అంటే ఓవర్ వెయిట్ ఉండి మేము తగ్గలేకపోతున్నాము, హెరిడిటరీ ఉంది, లేదంటే మాకు తెలియకుండానే కొన్ని డిజార్డర్స్ అటాక్ అవుతూ ఉన్నాయి, అది కూడా హెల్త్కి సంబంధించినటువంటి వాటిలో ఫిజికల్గా. సో డైట్ త్రూ అంటే వేదిక్ డైట్ త్రూ నేను బయటపడాలనుకుంటున్నాను అనుకున్నటువంటి వాళ్ళు సో రజితా మైనంపల్లి గారిని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.